రైస్ మీకు 4 స్టెప్స్ ప్రాసెస్‌లో ఎలా వండాలో ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నామనుకోండి, 2 గ్లాసులు వాటర్ పోయాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు పడుతుంది. అయితే రైస్ తీసుకున్న తర్వాత 3 సార్లు ఎవరైనా కడుక్కుంటాము. నేను కడిగే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ మీకు రైస్ నాకు వండడం రాదు అనే వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను. మిగతా వాళ్ళు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు రైస్ 3 సార్లు కడిగిన తర్వాత 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసాను. అది మీరు ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు పడుతుంది వాటర్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పై గీతకి వస్తదనమాట. మనం 2 గ్లాసులు పోసినప్పుడు అది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ప్రాసెస్ ఏమో బియ్యం తీసుకోవడం, నెక్స్ట్ ప్రాసెస్ కడగడం, తర్వాత మూడో ప్రాసెస్ పొయ్యి మీద పెట్టడం, పొంగొచ్చినప్పుడు తీయడం, తర్వాత కట్టేయడం. ప్రాసెస్ అదేనండి. ఇప్పుడు నెక్స్ట్ కడిగి పొయ్యి మీద పెట్టంగానే పొంగొచ్చింది. పొంగొచ్చినప్పుడు నేను సిమ్‌లో పెట్టేసేసి మూత పక్కకు తీసి పెట్టాను. తర్వాత లాస్ట్‌లో వచ్చాననమాట. వచ్చిన తర్వాత రైస్ అయిపోయిందే అనుకోవడానికి వాటర్ ఇలా చిమ్మినప్పుడు అది గిన్నెకి అతుక్కుపోతుంది. లేదు నాకు అలా రాదు అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను గరిటెతో తిప్పుతున్నప్పుడు గిన్నెకి అతుక్కుందనుకోండి రైస్ అయిపోయినట్టే. ఇంకా దానికి కష్టపడాల్సిన ఈ విషయమే ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఇది బిగినర్స్‌కి మాత్రమే. రైస్ నాకు వండడం రాదు అన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్న ప్రాసెస్ ఇది.